తెలుగు వారికి అత్యంత పెద్ద పండుగ సంక్రాంతి. కానీ మరో రకంగా చెప్పాలంటే ఊరు కాని ఊరిని వదిలి బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చిన వారంతా కన్నవారిని కట్టుకున్న వారిని చూడడానికి సొంతూళ్లకు బయలుదేరే సమయం అదే. ఎక్కువ మంది కూడా అలాగే వెళ్తుంటారు. సంక్రాంతికి వెళ్తున్న వారంతా ఎన్ని తిప్పలు పడుతుంటారో అందరూ చూసే ఉంటారు. ముఖ్యంగా బస్సుల్లో ట్రైన్స్ లో వెళ్లేవారైతే నానా తిప్పలు పడి సంక్రాంతికి ఇంటికి వెళ్తుంటారు. కార్లలో వెళ్లే వాళ్ళ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. అయితే ప్రతి ఏటా హైదరాబాద్ టు విజయవాడ వెళ్లే రూట్ లో కనిపించే రద్దీ ఈసారి మరింత ఎక్కువగా కనిపిస్తుందన్న వార్త అటు సైడ్ వెళ్లే ప్రయాణికులను ఈసారి మరింత కలవరపెడుతోంది. అయితే పండగ పూట ఇంటికి వెళ్తున్నామన్న సంతోషం ఇవ్వాలి కానీ గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోతామన్న భయమే వారిని ఎక్కువగా వెంటాడుతోందట. దీనికి ప్రధాన కారణం రెండేళ్లుగా మరమ్మతుల పేరిట సాగుతున్న పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడమే. గత సంక్రాంతి సమయంలో పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఏకంగా 82,462 వాహనాలు రాకపోకలు సాగించాయి. సాధారణ రోజుల్లో 42,000 లోపు ఉండే వాహనాల రాకపోకలు పండగ సమయంలో 3 రెట్లు ఎక్కువగా రద్దీ ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఇంత భారీ స్థాయిలో వాహనాల రాకపోకలు సాగుతూ ఉంటే రహదారులు ఎలా ఉండాలి, అద్దంగా మెరవాలి. కానీ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. చౌటుప్పల్ నుంచి విజయవాడ వరకు 17 బ్లాక్ స్పాట్స్, దాదాపు 300 కోట్ల రూపాయలతో ప్రారంభించిన ఫ్లైఓవర్లు, అండర్ పాస్ బ్రిడ్జ్ పనులు ఇప్పటికీ పునాది దశలోనే ఉన్నాయి. నల్గొండ జిల్లా పరిధిలో ఉన్న 16 బ్లాక్ స్పాట్స్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. చౌటుప్పల్ ఆర్టీసీ బస్టాండ్, నారాయణపురం, వలిగొండ కూడలలో వాహనాలు ముందు కదలాలంటేనే కష్టంగా మారింది. ఇక చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద అండర్ పాస్ పనులు అర్ధాంతరంగానే ఆగిపోయినాయి. అక్కడ అరకొరగా మట్టి కుప్పలు పోయడం వల్ల ఆ మట్టి కుప్పలతోనే ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. దీంతో వాహనాలను మునుగోడు వైపు మళ్లిస్తున్నారట. ఇలా మునుగోడు వైపు మళ్లించడం ప్రయాణికులకు అదనపు భారంగా మారింది. సూర్యాపేట, కోదాడ, మునగాల, కట్టంగూరు వంటి ప్రధాన కూడల వద్ద కూడా పనులు ఇప్పటికీ పూర్తిగా ఆగిపోయినాయి. అయితే ఈసారి వర్షాలు ఎక్కువ పడడం వల్లే జాతీయ రహదారి పనులు ఆలస్యమైనాయని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రయాణికులు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చౌటుప్పల్ ఫ్లైఓవర్ పనులైతే జూన్ 2026 నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే అప్పటికి సంక్రాంతి అయిపోతుంది కాబట్టి ఈ సంక్రాంతికి ఇంటికెళ్లే వాళ్ళు గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడం ఖాయమని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారులపై పండగ రద్దీని తట్టుకోవడానికి ముందస్తు ఏర్పాట్లు తీసుకుంటున్న అధికారులు చెప్తున్నప్పటికీ ఆశాజనకంగా మాత్రం పరిస్థితి కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో మాత్రం ఇలాంటి చర్యలు తీసుకున్నట్లయితే కనిపించడం లేదు. వీలైతే పండగకి 2 రోజుల ముందే వెళ్లేలా ప్లాన్ చేసుకోవడం బెటర్. పండగకి ఇంటికెళ్తున్న ప్రయాణికులు గూగుల్ మ్యాప్స్ లేదా రేడియోలో అప్డేట్స్ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఇక పనులు, రిపేర్లు జరుగుతున్నాయి కాబట్టి డైవర్షన్స్ ఎక్కువగా ఉంటాయి. సో అతివేగం కంటే సురక్షితంగా ఇంటికెళ్లడం ముఖ్యం కాబట్టి చాలా నెమ్మదిగా చూస్తూ జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అధికారులు చెప్తున్నట్టు 2026 మార్చి నాటికి అండర్ పాస్ పనులు పూర్తవుతాయో లేదో అప్పటికి వేచి చూడాలి. మరి మీరేమంటారు? ఈ రహదారుల విస్తరణ పనులు సంక్రాంతికి ఇంటికెళ్లి హైదరాబాద్ మళ్ళీ తిరిగి రావడంపై మీరు ఎదుర్కొన్న కష్టాలపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈ ఇన్ఫో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి.